Today our topic is Kirchoff law and Wheatstone bridge. టాపిక్ పేరు అయితే కిర్చాఫ్ లా అండ్ వేస్టర్న్ బ్రిడ్జ్ అనమాట. ఈ కాన్సెప్ట్ వచ్చి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్లోది అనమాట. క్వశ్చన్ ఇలా అడుగుతారు, స్టేట్ కిర్చాఫ్ లాస్ ఫర్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ దీస్ లాస్ డెడ్యూస్ ది కండిషన్ ఫర్ బ్యాలెన్స్ ఇన్ ఏ వేస్టర్న్ బ్రిడ్జ్. ఇక్కడ ఏంటి అంటే మనకి కిర్చాఫ్ లాస్ అంటే ఏంటి, జస్ట్ స్టేట్మెంట్ అనమాట, డెఫినేషన్ రాయాలి. ఈ లాస్ని యూజ్ చేసి ఒక కండిషన్ని డెరైవ్ చేయాలి. దేని కండిషన్? వేస్టర్న్ బ్రిడ్జ్ యొక్క కండిషన్ అనమాట. ఇది వేస్టర్న్ బ్రిడ్జ్ ఏంటంటే జస్ట్ ఒక బ్యాలెన్సింగ్ని మనకి చెప్తుంది అనమాట, వేస్టర్న్ బ్రిడ్జ్ అనేది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా చూద్దాం. కిర్చాఫ్స్ ఫస్ట్ లా, ది సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఫ్లోయింగ్ into a junction is equal to the sum of the currents flowing out of the junction. అంటే ఒక జంక్షన్ని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ ఒక జంక్షన్ని సంథింగ్ ఒక జంక్షన్ని కన్సిడర్ చేస్తారనుకోండి. ఈ ప్లేస్లో ఒక జంక్షన్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ జంక్షన్కి టువర్డ్స్ కరెంట్ ఇట్లా వెళ్తుంది, జంక్షన్ వైపుకి కొన్ని కరెంట్స్ టువర్డ్స్ ది జంక్షన్ వస్తున్నాయి, కొన్ని కరెంట్స్ అవే ఫ్రమ్ ది జంక్షన్ వెళ్ళిపోతున్నాయి. ఇది ఓ అన్నమాట. ఇలా వచ్చినప్పుడు వాటి యొక్క సమ్ ఆఫ్ ది కరెంట్స్ దేనికి ఈక్వల్ టు అవుట్, అంటే ఇన్పుట్ వచ్చిన కరెంట్స్ అవుట్పుట్ వచ్చిన కరెంట్స్ ఈక్వల్ అన్నాడు. అంటే సపోజ్ ఇది I1 అనుకున్నాం, ఇది I2 అనుకున్నాం, ఇది I3 అనుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ టువర్డ్స్ ది జంక్షన్ వెళ్తున్నాయి, అవే ఫ్రమ్ ది జంక్షన్ వెళ్తుంది. ఎలా తెలుస్తుందంటే బై సైన్ అనమాట, డైరెక్షన్. సో ఇప్పుడు టువర్డ్స్ ది జంక్షన్ వెళ్ళి పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, I1 ప్లస్ I2. అవే ఫ్రమ్ ది జంక్షన్ వెళ్ళేది ఎలా తీసుకుంటాం, మైనస్ తీసుకుంటున్నాను. I3 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే బ్యాలెన్సింగ్ పాయింట్ అనమాట. దెన్ I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3. అంటే ఇక్కడ I1 ప్లస్ I2 టూ కరెంట్స్ ఏమో టువర్డ్స్ ది జంక్షన్ వస్తున్నాయి, ఒక కరెంట్ మాత్రం అవే ఫ్రమ్ ది జంక్షన్ వస్తుంది. అంటే కానీ ఇక్కడ టూ కరెంట్స్ వచ్చాయని ఇక్కడ కూడా టూ కరెంట్స్ అవే ఫ్రమ్ ది జంక్షన్ వెళ్ళాలనే రూల్ అయితే లేదనమాట. సో ఎన్ని కరెంట్స్ అయినా టువర్డ్స్ ది జంక్షన్ రావచ్చు, ఎన్ని కరెంట్స్ అయినా అవే ఫ్రమ్ ది జంక్షన్ అవ్వచ్చు అనమాట. ఇది ఫస్ట్ లా ఆఫ్ కిర్చాఫ్స్. ఇంకా సెకండ్ లా వచ్చి ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్, the algebraic sum of all the potential differences is 0. ఇక్కడ ఏంటంటే క్లోజ్డ్ సర్క్యూట్ అనమాట. ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఈ టైప్లో సర్క్యూట్ అనమాట. ఇక్కడ మనకు ఒక సర్క్యూట్ ఉంది చూడండి, ఇక్కడ ఈ అడుగుని కనిపిస్తుంది కదా, ఈ సర్క్యూట్ అనమాట. ఈ సర్క్యూట్లో సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి ఇట్లా, లేదా ఏసిడి ఒక జంక్షన్ తీసుకున్నాం. ఇది క్లోజ్డ్ సర్క్యూట్ అనమాట. ఇక్కడ ఈ క్లోజ్డ్ సర్క్యూట్ దగ్గర ఇది మనకి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఏంటి, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్లు అని ఏది తీసుకున్న 0. ఇది కాన్సెప్ట్లో కవర్ చేద్దాం. ఇది సెకండ్ లా అనేది. ఇక్కడ వేస్టర్న్ బ్రిడ్జ్ అంటే ఏంటి? ఇక్కడ వేస్టర్న్ బ్రిడ్జ్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ యూజ్డ్ టు కంపేర్ రెసిస్టెన్సెస్ ఆర్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అన్ అన్నోన్ రెసిస్టెన్స్. ఒక అన్నోన్ రెసిస్టెన్స్ ఇస్తారు మీకు, అంటే ఒక వైర్ ఇస్తారు, దాని యొక్క రెసిస్టెన్స్ ఎంతో మీకు తెలియదు అనమాట. దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 రెసిస్టెన్సెస్, 4 రెసిస్టర్లు ఉంటాయన్నమాట. ఏ బ్యాటరీ అండ్ గ్యాల్వనామీటర్. అంటే టోటల్గా ఈ సర్క్యూట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పేశారనమాట. వెన్ no current flows through the galvanometer, the bridge is said to be balanced. ఇందులో ఏంటంటే 4 రెసిస్టర్స్ ఉన్నాయంట. ఇందులో PQRS అనేవి 4 ఉన్నాయి రెసిస్టర్స్. ఒక గ్యాల్వనామీటర్ ఉంది G అనేది. దీనికి ఒక బ్యాటరీని సెట్ చేస్తారు. దిస్ ఇస్ బ్యాటరీ. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఎప్పుడైతే గ్యాల్వనామీటర్ రీడింగ్ అంటే మీరు కరెంట్ ఆన్ చేసిన తర్వాత గ్యాల్వనామీటర్ రీడింగ్ కనుక 0 అయితే కనుక దీన్ని ఎట్లా కన్సిడర్ చేయాలంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్లో ఉన్నట్టు లెక్క అనమాట. లేకపోతే అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నట్టు లెక్క అనమాట. అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినట్టు లెక్క.
ఈ సిచ్యువేషన్లో సపోజ్ PQR అనేవి తెలుసున్న రెసిస్టర్స్ ఇచ్చేసి ఆ ఎస్ అనేది ఒక తెలియని రెసిస్టర్ ఏదో ఒకటి ఇస్తారనమాట. అప్పుడు ఈ ఎస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట దీంట్లో. అది ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్. ఇక్కడ చూద్దాం, చూడండి ఇక్కడ ఇన్ ఏ Wheatstone బ్రిడ్జ్ 4 resistors PQR and S are joined from 4 sides of a quadrilateral as shown in figure. ఇక్కడ ఏంటంటే మీకు 4 రెసిస్టర్స్ ఇచ్చారు ఇక్కడ PQRS, దిస్ ఇస్ PQRS ఇలా ఇచ్చారు 4 రెసిస్టర్స్. ఇవి జాయిన్ చేస్తాం ఎక్కడ క్వాడ్రాహెడ్రల్ టైప్లో. These 4 sides are referred to as arms of the bridge. ఈ ఆర్మ్స్ ఆఫ్ ది బ్రిడ్జ్గా తీసుకున్నాం అనమాట. ఈ 4 P1 Q1 R1 S1 అనమాట, 4 సైడ్స్ అనమాట. 4 జంక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ABCD. ఇదిగో A, దిస్ ఇస్ A, దిస్ ఇస్ B, దిస్ ఇస్ C అండ్ దిస్ ఇస్ D. ABCD ఇలాగా 4 జంక్షన్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఎ బ్యాటరీ ఆఫ్ EMF E ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ది 2 ఆపోజిట్ జంక్షన్ A అండ్ B. A అండ్ Bకి ఏం కనెక్ట్ చేశారు? ఈ Aకి ఈ Bకి బ్యాటరీని కనెక్ట్ చేశారు. దిస్ ఇస్ E అనే బ్యాటరీని కనెక్ట్ చేశారట. A galvanometer G of resistance G ohms is connected between the other 2 ఆపోజిట్ జంక్షన్స్ C అండ్ D. అంటే ఇక్కడ ABCD 4 జంక్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో Aకి Bకి అంటే ఆపోజిట్ జంక్షన్స్కి ఏమో బ్యాటరీ కనెక్ట్ చేశారు. ఇంకా రిమైనింగ్ జంక్షన్స్ C అండ్ Dకి మధ్యలో ఇది గ్యాల్వనోమీటర్ని కనెక్ట్ చేశారనమాట. అండ్ ది గ్యాల్వనోమీటర్ గెట్స్ డిఫ్లెక్టెడ్ వెనెవర్ ఏ కరెంట్ పాసెస్ త్రూ ఇట్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఈ గ్యాల్వనోమీటర్లోంచి కనుక కరెంట్ పాస్ అయితే కనుక డెఫినెట్గా ఇది డిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. ఎటైనా వెళ్ళొచ్చు, కరెంటు ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు లేదా ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక డిఫ్లెక్షన్ ఎట్లా చూపిస్తుంది అంటే ఇది డిఫ్లెక్షన్ ఇందులో ఐదర్ రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ చూపిస్తాం, నీడిల్ అనమాట. నెక్స్ట్ ఇట్ షోస్ 0 ఆర్ నల్ డైరెక్షన్ ఓన్లీ వెన్ నో కరెంట్ పాసెస్ త్రూ ఇట్. ఇది ఈ ఇక్కడ ఉన్నటువంటి నీడిలు, దీంట్లో ఉన్నటువంటి నీడిలు ఇలా ఉన్నది 0 ఎప్పుడు చూపిస్తుందంటే నో కరెంట్ అనేది దీంట్లోంచి పాస్ అవ్వకపోతే కనుక 0గా చూపిస్తుంది అనమాట. నల్ డిఫ్లెక్షన్ అనమాట, అంటే ముళ్ళు ఎటు కదలదు అనమాట. ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఒరిజినల్ కరెంట్ అమాంగ్ ది వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ది సర్క్యూట్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. దీంట్లో ఈ డయాగ్రామ్లో చూపించాం అనమాట. ఇప్పుడు దీనికి కిర్చాఫ్ లాని అప్లై చేయాలి. అప్లై కిర్చాఫ్స్ లా. కిర్చాఫ్ లాని అప్లై చేసి మనం ఈక్వేషన్ని డెరైవ్ చేయాలి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ ఈ సర్క్యూట్లో ఇప్పుడు మనకి ఒక బ్యాటరీ ఉంది. దిస్ ఈజ్ పాజిటివ్ సైడ్, అదర్ సైడ్ ఇస్ నెగిటివ్. ఇలా I అనే కరెంటు ఈ యొక్క సర్క్యూట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అయినప్పుడు ఈ I అనేది 2 కరెంట్స్గా స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ I1, దిస్ I2. I1 ఈ డైరెక్షన్ వెళ్తుంటే I2 ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. దెన్ తర్వాతది దిస్ ఈజ్ I3, దిస్ ఇస్ I4. ఇలా వెళ్ళిపోతుంది కరెంట్. మళ్ళీ తిరిగి ఏంటి, ఇన్పుట్ ఏమో I వెళ్ళింది సర్క్యూట్లోకి, మళ్ళీ అవుట్పుట్ I వచ్చేసింది. ఇక్కడ ఈ మధ్యలో గ్యాల్వనోమీటర్లోకి వెళ్ళే కరెంట్ని IG అంటారు. దిస్ ఇస్ IG కరెంట్ గ్యాల్వనోమీటర్కి. ఇది డైరెక్షన్ ఎలా ఉందంటే ఇలా ఉంది డైరెక్షన్ అనమాట. సో ఇప్పుడు మనం కిర్చాఫ్స్ లాని అప్లై చేస్తాం అనమాట. ఇది ఎలా అంటే ఇక్కడ అప్లయింగ్ కిర్చాఫ్ లాస్. ఇక్కడ ఏమంటాం, ఎట్ జంక్షన్ C, ఇక్కడ C అనే జంక్షన్ తీసుకోండి. C అనే జంక్షన్ తీసుకున్నప్పుడు మీరు
ఈ సి అనే జంక్షన్ దగ్గర ఎలా ఉంది ఇక్కడ, సపోజ్ ఇది సి అనే జంక్షన్ తీసుకోండి, దిస్ ఇస్ సి. ఇప్పుడు ఈ జంక్షన్ వైపుకి వస్తున్న కరెంట్లు ఏంటి, టువర్డ్స్ ది జంక్షన్ వచ్చే కరెంట్లు ఏంటి, అవే ఫ్రమ్ ది జంక్షన్ వెళ్ళిపోయే కరెంట్స్ ఏంటి, అవి కనుక మనం చూస్తే దట్ ఈస్ ఈ జంక్షన్ వైపు వచ్చే కరెంట్ ఏంటి I1, అలాగే జంక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోయే కరెంట్ I3, IG, ఇలాగ అంటే 3 కరెంట్స్ వస్తున్నాయి ఈ జంక్షన్ రిలేటెడ్గా అనమాట. సో I1 మాత్రమే టువర్డ్స్ ది జంక్షన్ ఉంది, రిమైనింగ్ అన్నీ కూడా అవే ఫ్రమ్ ది జంక్షన్ ఉన్నాయి. కాబట్టి మనం ఎట్లా రాస్తాం, I1 పాజిటివ్ మైనస్ I3 మైనస్ IG ఈజ్ ఈక్వల్ టు 0. దీని రిజల్టెంట్ ఎంత అనమాట, 0 రిజల్టెంట్ ఇక్కడ. దెన్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనమాట. ఇంకా నెక్స్ట్ అండ్ అట్ జంక్షన్ ఈ పర్టికులర్ జంక్షన్ ఏంటి సార్, జంక్షన్ ఏం తీసుకుందాం, డి తీసుకుందాం, జంక్షన్ డి. ఇప్పుడు డి వైపుకి వచ్చే కరెంట్లు ఏంటి, డి నుంచి అదర్ సైడ్కి వెళ్ళిపోయి అవే ఫ్రమ్ ది ఈ డి నుంచి వెళ్ళే కరెంట్స్ ఏంటి తీసుకుంటే, ఫస్ట్ టువర్డ్స్ ది డి ఏమొస్తుంది I3, దట్ ఈస్ I3 ఈజ్ ఈక్వల్ టు ఆర్ I3 అనేది ప్లస్ ఇది, దిస్ ఈస్ I3 పాజిటివ్ ఇది. నెక్స్ట్ IG కూడా పాజిటివే, దిస్ ఈస్ టువర్డ్స్ ది జంక్షన్ కాబట్టి IG. తర్వాత I4, దిస్ ఈస్ మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా తీసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాము, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే అప్లై కిర్చాఫ్స్ సెకండ్ లా ఇక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఫస్ట్ది ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 2 లూప్స్లో ఏంటంటే ఇది ACDA, ఈ ఫస్ట్ దీనికి మనం కన్సిడర్ చేద్దాం. అంటే ACDA అంటే ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ సర్క్యూట్ని మనం కన్సిడర్ చేద్దాం. అంటే ఇట్లా అనమాట, దిస్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. లూప్ వచ్చి ACDA, ఈ లూప్ని మనం కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలి, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్. జనరల్గా ఓమ్స్ లా ప్రకారం మనం ఏం రాయాలి, V ఈజ్ ఈక్వల్ టు IR అనే ఫార్ములా మనకు తెలుసు. సో ఇక్కడ ఈ పొటెన్షియల్ రాసినప్పుడు ఏంటంటే I అంటే కరెంట్, R అంటే రెసిస్టర్. సో కాబట్టి ఇక్కడ I ఇంటూ P ఈ రెసిస్టర్ అనమాట. అలాగే IG ఇంటూ G గ్యాలనోమీటర్, అలాగే I3 ఇంటూ R. ఇవి పాజిటివా నెగిటివా చూద్దాం. ఇక్కడ మనం ఏ నుంచి సికి బయలుదేరామనుకోండి, ఈ యారో మార్క్ ఏ నుంచి సికి చూపిస్తుంది అనుకోండి, అప్పుడు ఇది పాజిటివ్ అనమాట. మనం వెళ్ళే డైరెక్షన్లో I1 P, నెక్స్ట్ ఏ నుంచి సికి వెళ్ళాం, తర్వాత సి నుంచి డికి వెళ్ళాం. డికి వెళ్ళినప్పుడు కూడా యారో మార్క్ మన వైపే ఉంది. సో కాబట్టి దిస్ ఈస్ ప్లస్ IG. నెక్స్ట్ ఇప్పుడు డి నుంచి ఏకి వెళ్ళండి. ఏకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, యారో మార్క్ రివర్స్ డైరెక్షన్లో ఉంది, డి నుంచి ఏకి. కానీ యారో మార్క్ ఎలా ఏ డైరెక్షన్ ఉంది, A to D ఉంది, అంటే రివర్స్లో ఉంది. కాబట్టి మైనస్ I3R ఈజ్ ఈక్వల్ టు 0 రిజల్టెంట్ ఇక్కడ. దెన్ దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, ఫర్ లూప్ ఇంకో సెకండ్ లూప్ ఉంది. ఈ సెకండ్ లూప్ ఏంటి, ఇక్కడ ఇదనమాట. ఈ సెకండ్ లూప్ ఏంటంటే మీకు CBDC, సి దగ్గర నుంచి బయలుదేరి CBDC ఈ లూప్ని కన్సిడర్ చేసాం.
కన్సిడర్ చేసినప్పుడు సి నుంచి బీకి యారో మార్క్ ఎలా ఉంది, సి నుంచి బీకే ఉంది కాబట్టి I3 ఇంటూ క్యూ, I3 ఇంటూ క్యూ ప్లస్ మైనస్ చూద్దాం, ముందు మైనస్ వేద్దాం. అండ్ సిబి అలాగే బి నుంచి డీకి, బి నుంచి డీకి ఏముంది, ఆపోజిట్ డైరెక్షన్ అంటే నెగిటివ్ అనమాట. అంటే I4 ఇంటూ ఎస్, I4 ఇంటూ ఎస్. ఇంకా నెక్స్ట్ డి నుంచి సికి, ఇలా డి నుంచి సికి ఇది ఎలా ఉంది, రివర్స్ ఆర్డర్లో ఉంది ఐజీ వాల్యూ. సో కాబట్టి మైనస్ ఐజీ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇక్కడికి ఈక్వేషన్ అంటే డయాగ్రామ్ నుంచి మనం తీసుకున్న డేటా ఇక్కడ ఈక్వేషన్ ఫామ్లో వచ్చేసాయి అన్నమాట మనకు 1 2 3 4. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇఫ్ కండిషన్ ఇక్కడ, ఇఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్, ది బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ కనుక అయితే బ్రిడ్జ్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏమవ్వాలి, గ్యాల్వనోమీటర్లోంచి కరెంట్ అనేది ఫ్లో అవ్వకూడదు అనమాట. నో కరెంట్ షుడ్ పాస్ త్రూ గ్యాల్వనోమీటర్. అంటే ఎప్పుడైతే బ్రిడ్జి బ్యాలెన్స్ అయిపోయిందో గ్యాల్వనోమీటర్లోంచి కరెంటు పాస్ అవ్వకూడదు అనమాట. సో కాబట్టి దట్ ఈజ్ ఐజీ ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుందాం మనం కండిషన్ అనమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5గా తీసుకుందాం. ఐజీ ఈజ్ ఈక్వల్ టు 0 ఐజీ వాల్యూ. కాబట్టి ఎక్కడెక్కడ ఐజీ ఉంటే ఆ ప్లేస్లో మనం ఈ ఫస్ట్ 4 ఈక్వేషన్స్లో 0 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఐజీ ఉంది, ఇక్కడ ఒక ఐజీ ఉంది, ఇది ఒక ఐజీ ఇంటూ జీ, దిస్ ఈజ్ ఐజీ. నెక్స్ట్ ఇది కూడా ఐజీ. సో ఈ ప్లేసుల్లో 0 పెట్టుకుంటే అగైన్ మన ఈక్వేషన్స్ ఎట్లా మారిపోతాయి అని అంటే, ఇక్కడ ఫస్ట్ది ఈక్వేషన్లో ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 గివ్స్ ఏమిచ్చాం, ఫస్ట్ ఈక్వేషన్ మంది I1 minus I3 minus IG is equal to 0. Then I1 minus I3 minus I3 is equal to 0. IG place లో 0 పెట్టాం కాబట్టి that gives I1 minus I3. This is equation number 6. Second equation చూద్దాం. Second equation I3 IG I4. then IG ప్లేస్లో 0 పెడితే ఏముంటుంది, I3 minus I4. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 2 then I3 minus I4 is equal to 0. I3 minus I4 is equal to 0. That gives I3 is equal to I4. ఇక్కడ కూడా రాసుకుంటే మీరు I1 minus I3 కదా, దెన్ I1 is equal to I3గా రాసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 7. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్లో కూడా 0 పెట్టేస్తాం అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఏమవుతుంది, I1P మైనస్ I3R ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే IG ప్లేస్లో 0 పెట్టేస్తాం. విచ్ గివ్స్ I1P ఈజ్ ఈక్వల్ టు I3R. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 8. ఏం చేయాలి, ఐజీని మాత్రం క్యాన్సిల్ చేస్తాను అంతే నేను 4 ఈక్వేషన్స్లోని, అంటే ఇంకో 4 ఈక్వేషన్స్ డెవలప్ అయిపోతాయి. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 4
ఫోర్త్ ఈక్వేషన్ I4 లేదుగా, I4 ఉంది, IG లేదు. సో కాబట్టి I3Q మైనస్ I4S is equal to 0. That gives I3Q is equal to I4S. This is equation number 9. ఇలా మనకి ఈ ఈక్వేషన్స్ వచ్చినాయి అన్నమాట. ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, ఈ 8, 9 ఈక్వేషన్కి ఏం చేయాలి మనం, 8 and 9 ఈక్వేషన్ని యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ఎలాగో చూద్దాం. ఈక్వేషన్ 8 డివైడెడ్ బై ఈక్వేషన్ 9, దీనికి రేషియో కడదాం. దెన్ I1P by 9th equation left side I3Q is equal to I3R divided by I4S. ఇలా చేసినప్పుడు ఇక్కడ మరి ఫ్రమ్ ఈక్వేషన్ 6 ఏం రాసాం మనం, I1 ఈజ్ ఈక్వల్ టు I3 అంటే ఇక్కడ I1 ఉన్న ప్లేస్లో I3 పెట్టుకోవచ్చు. అలాగే సెవెంత్ ఈక్వేషన్ ఏం చెప్పాం మనం, ఇక్కడ సెవెంత్ I3 ఈజ్ ఈక్వల్ టు I4 కాబట్టి I3 ఉన్న ప్లేస్లో మనం I4 పెట్టుకోవచ్చు అనమాట. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, ఫ్రమ్ ఈక్వేషన్స్ 6 and 7 ఇక్కడ I1 ప్లేస్లో ఎంత పెట్టుకోవచ్చు, I1 ఈజ్ ఈక్వల్ టు I3 అంటే I3P by I3Q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ I3 ఉన్న చోట I4 పెట్టుకోవచ్చు. సెవెంత్ ఈక్వేషన్ రైట్ సైడ్, దట్ ఈస్ I4R by I4S. దెన్ I3 క్యాన్సిల్ అయిపోయింది, I4 కూడా క్యాన్సిల్ అయిపోయింది. దెన్ P by Q ఈజ్ ఈక్వల్ టు R by S. ఇది ద రేషియో ఆఫ్ ది రెసిస్టెన్సెస్ ఇన్ బ్రిడ్జ్. ఇది రేషియో అనమాట. P by Q ఈజ్ ఈక్వల్ టు R by S. ఇది రావాలన్నమాట. దీన్ని ఏమంటారంటే ద బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ వీస్టన్ బ్రిడ్జ్ ఆర్ వీస్టన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అంటారనమాట. ఈ ఈక్వేషన్ని వీట్స్టన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అనమాట. ఇది ఈక్వేషన్ మీరు ఫైనల్కి వచ్చేటికి డెరైవ్ చేయాలన్నమాట.